బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 4 లోక్సభ 9 అసెంబ్లీ స్థానాలను ప్రకటించింది టీడీపీ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు అందిస్తారు. చెప్పండి కాశీరావు. శిరీష, తెలుగుదేశం పార్టీ చివరి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 4 ఎంపీ సభ్యులు అలాగే 9 మంది అసెంబ్లీ అభ్యర్థులతో తుది జాబితాను విడుదల చేసింది. మొత్తం 144 అసెంబ్లీ 17 ఎంపీ స్థానాలకు 4 దశల్లో టీడీపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే. ఈ మొత్తం మీద 144 మంది అసెంబ్లీలు అలాగే 17 మంది ఎంపీ అభ్యర్థులు ఇప్పటి వరకు ప్రకటించింది. మొత్తం 4 జాబితాల్లో ఈ అభ్యర్థుల పేర్లు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు అలాగే 6 లోక్సభ స్థానాలు, జనసేనకు 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాలు కూడా టీడీపీ కేటాయించిన విషయం కూడా తెలుస్తుంది. ఈ అసెంబ్లీ కేటాయించిన టికెట్లను పరిశీలిస్తే చీపురుపల్లి కళా వెంకటరావు, ఈయన సీనియర్ నాయకులు, ఈయనకు కూడా చీపురుపల్లి నుంచి అభ్యర్థిత్వాలు కేటాయించింది. భీమిలికి నుంచి గంటా శ్రీనివాసరావు ఎన్నో తర్జన భర్జనలు పడిన తర్వాత అంటే గంటా శ్రీనివాసరావు కూడా తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకుడు. అలాగే ఈ గంటా శ్రీనివాసరావుకి చీపురుపల్లి టికెట్ ఇవ్వాలా లేదా భీమిలి టికెట్ ఇవ్వాలని కేటాయించి అనేక రకాల సర్వేల ఫలితాల అనంతరం ఎట్టకేలకు భీమిలికి గంటా శ్రీనివాసరావు కేటాయించింది. పాలేరుకు వెంకట రమేష్ నాయుడు అలాగే దర్శికి గొట్టిపాటి లక్ష్మి. దర్శి విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనేక తర్జనల మధ్యలో పడి చివరికి గొట్టిపాటి లక్ష్మి ఏమే అద్దంకి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినటువంటి గొట్టిపాటి రవికుమార్ కు వరుసకు కూతురు అవుతుంది. అంటే దర్శి టికెట్ కొంతకాలంగా వైసీపీ నుంచి సిద్ధ రాఘవరావుకి ఇస్తారని చెప్పి ప్రచారం కూడా జోరుగా జరిగింది. అలాగే దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ పార్టీ చెందినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా చంద్రబాబు నాయుడు కలిశారు. ఖచ్చితంగా మద్దిశెట్టి వేణుగోపాల్ కు టికెట్ దక్కుతుందన్నటువంటి ప్రచార నేపథ్యంలో ఇప్పుడు దర్శిని గొట్టిపాటి లక్ష్మికి కూడా అనేకంగా గొట్టిపాటి లక్ష్మికి ఇవ్వడం జరిగింది. రాజంపేట సుభవాసి సుబ్రహ్మణ్యానికి అలాగే ఆలూరు వీరభద్ర గౌడ్ అలాగే గుంతకల్లు గుమ్మనూరు జయరాంకి అలాగే అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి కందికుంట వెంకట ప్రసాద్ కూడా వెంకట ప్రసాద్ కు టికెట్ కేటాయించడం కూడా జరిగింది. లోక్సభ అభ్యర్థులను ఒకసారి పరిశీలిస్తే విజయనగరానికి అప్పలనాయుడిని ప్రకటించారు. అలాగే ఒంగోలుకు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఈయన ఒంగోలుకి సిట్టింగ్ ఎంపీ వైసీపీ పార్టీ నుంచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే ఆయన గత కొద్ది రోజుల క్రితం తాను ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో నిలబడడం తన కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తాడు అని ఆయన ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి అయితే సీనియర్ నాయకుడు, అవతల వైసీపీ పార్టీకి సంబంధించి శివరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా సీనియర్ నాయకులు రాజకీయంగా పై ఎత్తులు అలాగే క్యాడర్ను మొత్తం అంటే ఇదివరకు వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ను మొత్తాన్ని కూడా తన వైపు తిప్పుకునేటువంటి చిత్రత కలిగిన వ్యక్తి మాగుంట శ్రీనివాసరెడ్డి. కాబట్టి మాగుంట రాఘవరెడ్డిని పక్కన పెట్టి ఈసారికి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఒంగోలు ఎంపీ బరిలో నిలబెట్టాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు తిరిగి ఒంగోలుకి మాగుంట శ్రీనివాసరెడ్డిని ఎంపీ చేయడం జరిగింది. అనంతపురం అంబికా లక్ష్మీనారాయణ, కడప సరిపురాల భూపేశ్వరెడ్డికి ఎంపీ అభ్యర్థిగా కూడా నిలబెట్టడం జరిగింది. మొత్తం మీద అయితే ఈ చివరి లిస్టులో భాగంగా 9 మంది అసెంబ్లీ 4 ఎంపీ, మొత్తం మీద 144 మంది అసెంబ్లీ అలాగే 17 ఎంపీ అభ్యర్థులు మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రకటించిన విషయం అయితే మనకు తెలిసిందే దిశ. ఓకే కాశీరావు, థ్యాంక్ యూ.